హలో అండి, నా పేరు సరస్వతి. ఇది చూసారా, ఈ మొక్కని చాలామంది ఆ మధ్య తెప్పించుకున్నారండి మన గ్రూప్ ద్వారా. సో కొంతమందికి బతకలేదని అన్నారు. సరే నేను కూడా అప్పుడు తెప్పించుకోలేకపోయాను, ఇప్పుడు తెప్పించుకున్నాను స్నాప్డీల్ నుంచి. ఇది ప్రమోషన్ అయితే కాదండి, నేను తెప్పించుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. ఈ మొక్కలు 128 రూపీస్కి 2 వచ్చాయండి. అంటే దీనికి ఉన్న బ్రాంచెస్ని బట్టి వాటి రేట్లు మారుతున్నాయండి. మీకు నచ్చినట్టుగా మీరు తెప్పించుకోవచ్చు. నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి మీకు. నేను ఒకరికి కట్టాను. ఇది చూసారా, పైన మొక్కలకి నీట్గా కట్టి కదలకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించారు. లిసియాంతస్ కోసం అని ఒకరికి డబ్బులు కట్టానండి. ఆగస్ట్ 6th కట్టాను. ఆమెగా మంచి యూట్యూబర్ అండి. కానీ మరి ఏమైందో ఏంటో నాకైతే తెలీదు. అది లాస్ట్ మంత్, ఈ మంత్ 6th దాటిపోయినా కూడా పంపలేదు. ఆఖరికి వచ్చిందండి 10నో ఎప్పుడో. అది కూడా అన్నీ అసలు ఆ మొక్కలు లేవండి, అందులో ఎండిపోయి చిత్తకాయితల్లాగా వచ్చాయండి. అవి చూపించానండి వెంటనే వాళ్ళకి వీడియో తీసి, ఇదిగోండి ఇలా వచ్చింది ఈ పార్సల్ అని. మళ్ళీ పంపుతున్నారు, ఇప్పటిదాకా పంపలేదండి. ఇవి చూసారా ఎంత నీట్గా వచ్చాయో. వితిన్ ఏ వీక్ వచ్చిందండి నాకు ఆర్డర్. అందుకని ఎవరికన్నా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలంటే భయం వేస్తుందండి అసలు. జెన్యున్గా పంపేవాళ్ళు అయితే పర్వాలేదండి, లేకుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. 350 రూపీస్ కట్టానండి నేను శాప్లింగ్స్ కోసం. ఇది చూడండి, వీటి బట్టి సొల్యూషన్ అనమాట. మీరు ఇక్కడ ఆపి ఇది స్క్రీన్ షాట్ తీసైనా సరే చదువుకోవచ్చండి. ఈ మట్టి మనం అంటే అన్నీ అందులో ఉన్నట్టే కలపాలని కాదు, కానీ నాకు తోచినట్టు నేను కలిపి పెట్టాను. మీకు అది కూడా చూపిస్తాను. ఇది చూసారా, లోపల ప్యాకింగ్ ఎలా ఉందో. పసుపు రాసి పంపించారండి, యాంటీసెప్టిక్ కదా. పేపర్ ఉంది, ఇలాగ కోకోపీట్లో పెట్టారు. వేళ్ళు కూడా చాలా బాగున్నాయి, చక్కగా వచ్చాయి మొక్కలు. నాకైతే చాలా నచ్చాయండి. అందుకని చెప్పి మీకు కూడా ఇది షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీ కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకుంటారని చెప్తున్నాను అనమాట. చూడండి, ఇది మొక్కకి కావాల్సిన కండిషన్స్ అండి. అంటే ఎండ ఎక్కువగా ఉండకూడదు, బ్రైట్ లైట్ ఉండాలి, అదనమాట. ఒకసారి ఆపి అది కూడా చదువుకోండి. ఇది పెర్లైట్ అండి, సాఫ్ అండి. ఈ రెండు వాడాను. సాఫ్ ఏంటంటే మొక్క కుళ్ళిపోకుండా చనిపోకుండా కాపాడుతుంది. పెర్లైట్ ఉంటే మట్టిలో కనుక నీళ్లు కావలసినంత హోల్డ్ చేస్తాయండి. వర్మిక్యులేట్ కూడా చెప్పారండి, అది నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. ఒకటి నీళ్ళల్లో ఒకటి మట్టిలో పెట్టి పెంచాలని పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.